అండి. నేను అరుణానందగిరి. ఇవాళ వర్షం లేదు. రొద్దున లేచినామంటే వర్షంతో లేస్తున్నాం, వర్షంతో పడుకుంటున్నాం 4-5 రోజుల నుండి. అక్కడ కూడా మీరు చూడండి, కాకులు పిట్టలు కూర్చున్నాయి. మొత్తానికి ఈ 4-5 రోజుల నుండి పక్షులు కూడా పాపం వర్షంలా ఎటు వెళ్ళలేకపోయినాయి. వర్షం తగ్గిందంటే పక్షులన్నీ తిరిగినాయి. అట్లా ఉండే. ఇక మొత్తానికి ఇవాళ అయితే వర్షపు చినుకు లేకుండానే లేచినాం. కానీ వర్షాకాలం అంటే వర్షాలు కూడా పడాలి కదా. సరే, మరి ఈరోజు సండే. ఇక చకచక పనులన్నీ వేసుకొని అగ్నిహోత్రం చేద్దాం. మరి చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయి. అబ్బా, కూర పిచ్చుకలు. ఇక ఈరోజు కొంచెం ఈ ధాన్యాలు బయట వేయచ్చు, వర్షానికి వెళ్ళిపోతున్నాయి ఈరోజు. సరే, ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళి ఇక మొబైల్ ఇంట్లో పెట్టుకొని వచ్చి ముగ్గేసుకోవాలి. ఇప్పుడే ముగ్గులేసి ఇంట్లోకి వెళ్ళిన అంతే. చాలా పక్షులు వచ్చినాయి. ఇక్కడ ఉన్నాయి. అవి కొమ్మకుంటాయి. అయితే మనం ఇంట్లో ఉంటే చాలా ఒక 4-5 పక్షులు వచ్చిన సౌండ్ వస్తేనే నేను వస్తా. అవి చూడండి, క్షణంలో వస్తాయి, పోతే అంతే. సరే, ఇప్పుడు ఇంకా ఇప్పుడే ముగ్గేసి ఇంట్లోకి వెళ్ళిన, మళ్ళీ వాటి వాయిస్ విని వచ్చిన. అయితే 2 చిన్న పిల్లలు ఉన్నాయి కదా, అవి ఇంట్లో కొరికొస్తున్నాయి. అందుకోసమని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చిట్టి పిట్టలు ఎంత చక్కగా ఆడుకుంటాయి. ఇవాళ వాటికి వర్షం లేదు కదా, భలే తిరుగుతున్నాయి. సరే, తొందర పనులు కానిచ్చి, ఇంకా వర్ష సూచన ఉన్నట్టే ఉంది. ఇంకా ఇది అయిపోయినట్టు అనిపిస్తలేదు. చూడండి, మేఘాలన్నీ కదులుతున్నాయి. గౌరీ నారాయణీ నమస్తే. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం. అయితే ఇక పూజ చాలా టైం పడుతుంది కాబట్టి నాకు ఏది చూపించే వీలు ఉండలేదు. ఇప్పుడు సండే కాబట్టి అగ్నిహోత్రం కూడా చేసుకోవాలి. తొందరగా వెళ్ళి మరి అగ్నిహోత్రం కూడా చేసుకుందాం. ఇక శ్రావణ మాసం కాబట్టి ఇక ప్రతి పూజ చేసుకోవాల్సిందే. శుక్రవారం పూజ శుక్రవారం, శనివారం పూజ శనివారం, అన్నీ ప్రత్యేకమైన రోజులే. ఇంకా కొంచెం తొందర గాబరా అవన్నీ ఉన్నా కానీ, మనం వీడియోలో చూపించలేకపోయినా కానీ నేనైతే అన్నీ సక్రమంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు బయటకు వెళ్దాం. ఇక ఈరోజు సండే రోజు సూర్యారాధనలో భాగంగా అగ్నిహోత్రం చేస్తున్నా. ఇక ముందుగా అయితే మహామృత్యుంజయ మంత్రం, తర్వాత గాయత్రి మంత్రం, తర్వాత ఆహుతి సమర్పణ. మరి మన అగ్నిహోత్రం సంపూర్ణమైంది. ఆహుతి సమర్పణ చేసిన తర్వాత ఇప్పుడు ఇక ఆదిత్య హృదయం పారాయణ చేసిన తర్వాత బయటకు వెళ్ళి సూర్యునికి హారతి ఇచ్చి ఇక ఆర్ఘ్యం కూడా సమర్పిద్దాం. ఇక్కడితోటి మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్నా. దోశ వేసుకొని దాని మీద మన కరివేపాకు పొడి తయారు చేసినాను కదా, అది వేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. వీడియో షూట్ చేసేటప్పుడే ఏదో ఒకటి చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఉట్టిగా చేసింది మంచిగా వస్తుంది. ఇక చూడండి, చేసిన ఆల్రెడీ. అయితే అటు చూసుకుంటూ ఇటు చేయాల్సి వస్తుంది కదా, అందుకని కొంచెం అటు ఇటు అవుతుంది. మామూలుగా ఉట్టిగా చేస్తే మంచిగా వస్తుంది. ఇక చూడండి, కరివేపాకు పొడి ఫస్ట్ పైన జల్లుకొని తర్వాత ఆయిల్, మామూలుగా దోశ మీద ఆయిల్ వేస్తాం కదా, అది వేసిన తర్వాత ఇక మనం చట్నీతోటి సర్వ్ చేసుకోవడమే. ఈ వర్షాకాలం కొంచెం మంచిగా అన్నీ తినాలి. దీనిలో అన్నీ ఉంటాయి. ఇక కరివేపాకు, దీంట్లో మెంతులు, జీలకర్ర, ఇక వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కరివేపాకు, కారపొడులు ఇట్లాంటివి తింటే మంచిది ఈ సీజన్లో. నాకు ఒకటి తయారు చేసిన, ఇక మా వారికి కూడా చేస్తున్నా. చేసిన తర్వాత ఇద్దరం తింటాం.
అక్కడ లైట్ వేస్తే ఇక్కడ ఎంత వెళ్తుంది అసలు, రోజు అది వేసి ఉంచాలి. అక్కడ లైట్ అయ్యాక ఇక్కడ డల్గా అనిపిస్తుంది టేబుల్ మీద. ఇగో బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. ఇదా ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ టైంలో వెళ్తాం. దిక్కులు కాల్చిన తర్వాత ఇంత మంచి క్రిస్పీగా తయారవుతుంది. దోశ తినడం అయింది. టీ వేసుకుందాం. మంచి కరివేపాకు, కారపొడి, చట్నీ రెండు వీటితో తిన్నా కాబట్టి మంచి స్పైసీగా భలే అనిపించింది కదా. వాటర్ ఫాల్స్ చూడడానికి టీ కూడా అవుతుంది. టీ తాగుదాం. టీ తాగిన తర్వాత ఇంకేదైనా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా. పక్షులు ఏదో వస్తున్నాయి పోతున్నాయి, నాకు చూపించడానికే వీల్లేదు. ఇది మసలని ఒక్క క్షణం పోయేద్దాం బయటకు. క్యాట్ ఎక్కడుందో మీకు చూపిస్తా. చూడండి క్యాట్ ఎంత చక్కగా పడుకొని ఉన్నది. ఇక దానికి కూడా వర్షానికి చల్లగా ఉందేమో. ఇక ఎప్పుడైతే టీ తాగిన తర్వాత సండే రొటీన్లో భాగంగా ఈరోజు చికెన్ చేస్తున్నా. మరి చక్క చేస్తున్నా, కొంచెం తొందర ఉంది. టీ తాగిన తర్వాత వెంటనే స్టార్ట్ చేసిన. ఇక ఒక్కొక్కసారి ఏమో కొంచెం టైం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు కదా. అట్లా మొత్తానికి స్పైసెస్ వేసి ఇక నేను రెగ్యులర్గా చేసే విధానమే ఇక కంటిన్యూగా ఎప్పుడు అదే పద్ధతి పాటిస్తా. అంటే ఒక మెథడ్ మన ఇంట్లో వాళ్ళందరికీ నచ్చినప్పుడు అదే చేస్తే బెటర్ కదా. అయితే ధనియాల పొడి వేస్తే చాలామంది వాడుకుంటారు, కానీ నాకు ధనియాల పొడితోటి మౌత్ అల్సర్స్ వస్తాయి. అందుకని నేను ఎప్పటి నుండి అవాయిడ్ చేసిన, కానీ చాలా మంచిగా ఉంటాయి ఈ స్పైసెస్ వేస్తే. ఇక ఇప్పుడు నేనేం తింటలేను, కానీ ఇది చాలా బాగుంటుంది, అందుకే ఇట్లనే చేస్తా. ఇక్కడైతే మా వారు ట్రావెల్ వీడియోస్ చూస్తున్నారు. ఇక డిస్టర్బెన్స్ ఎందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఒక్కొక్కసారి వాళ్ళు ఏదైనా మంచి ప్లేస్ చూసినప్పుడు మనం వాయిస్ బంద్ చేయమంటే బాగుండదు, చూడకంటే కూడా బాగుండదు. అందుకని తను అటు చూస్తూ ఉన్నారు. నా వంట ఇటు కొనసాగుతుంది. ఇక అల్లం పేస్ట్ ఇప్పుడే తయారు చేసిన. నాన్ వెజ్ చేసినప్పుడు ఎప్పుడైనా కొంచెం శ్రద్ధ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేస్తే ఆ టేస్టే వేరుంటుంది, సూపర్ ఉంటుంది. ఇక అట్లా మొత్తానికి బగారా రైస్ కోసం కూడా ఇక్కడ అన్నీ రెడీ పెట్టుకున్నా. ఈ చికెన్ పొయ్యి మీద వేయగానే బగారా చేసేస్తా. ఇక రెండు ఒకసారి ఉడికిపోతాయి. ఒక్కొక్కసారి అట్లా ఇక 2-3 రోజుల నుండి వర్షం పడుతుంది కాబట్టి ఇక బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయాలి. వాషింగ్ మిషన్ నిన్ననే మంచిగా చేసిండు కదా. నిన్నంతా మనం టబ్ క్లీన్ చేసి వేయడానికి ఒక ఏదో పౌడర్ అందులో ఉంటుంది, అదొకటి స్పెషల్, అది వేసి పెయింట్ అయినా క్లీన్ అయింది. ఇక ఇవాళ దాన్ని వాడాలి, అదొక పని కూడా ఉంది. ఇవన్నీ ఇక మనకు అసలు 24 hours జరుగుతలేవు, అట్లా ఉంది పరిస్థితి. మొత్తానికి ఇది కలిపి మూత పెట్టి ఒక 10 minutes తర్వాత అప్పుడు మనకు అవసరం ఉన్నని వాటర్ వేయాలి. ఫస్ట్ చికెన్ ఇక ఒక 5 minutes తర్వాత తీసి చూస్తే ఇట్లా ఉంది. ఇక ఇప్పుడు మంచిగా కలిపి అవసరం ఉన్నన్ని వాటర్ వేసి మూత పెట్టాలి. ఇంక ఇంట్లో ఏమి వేయద్దు. మొత్తానికి ఒక 1/2 hourలో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 20 minutes మూత పెట్టించి స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. ఇక ఇది మరి నేను చికెన్ కర్రీ చేసే విధానం. ఇప్పుడు బగారా రైస్ చేద్దాం. 1 by 1 అన్నీ చేస్తూ ఉంటా. ఇంకా అంతే. ఇక్కడ బగారా రైస్ కూడా చేస్తున్నా. అయితే వీడియో చూసుకుంటూ మళ్ళీ మధ్యలో నాతోటి డిస్కషన్ అక్కడి వర్ణించుకుంటా. మళ్ళీ మనకు చెప్పుడు, వాళ్ళు చూసేది కాకుండా మనకు కూడా చెప్పుకుంటా చూస్తూ ఉంటారు. ఇదంతా డిస్టర్బెన్స్ ఎందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మొత్తానికి బగారా రైస్ చేస్తున్నా. బగారా రైస్ కూడా మనకు తెలంగాణలో అయితే నాన్ వెజ్ ఉందంటే బగారా రైస్ లేనిది నడవది, అంత ఇష్టంగా తింటారు. రైస్ అయింది, స్టవ్ బంద్ చేద్దాం. ఆల్రెడీ కర్రీ కూడా అయింది, స్టవ్ బంద్ చేద్దాం. దోశ వేస్తున్నా. ఇక లంచ్ టైం దాకా కూడా బ్రేక్ఫాస్ట్ నడుస్తూ ఉంటుంది దోశ ఉన్న రోజు. ఇక ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ పని అవంతా చూసుకొని వచ్చి మళ్ళీ ఆలు కర్రీ చేస్తున్నా. అయితే ఇక 2 ఆలు కట్ చేసి చకచక వేసేస్తున్నా. ఇట్లా స్పైసెస్ తీసే ఉన్నాయి కాబట్టి ఇక అన్నం లేచి మూత పెడితే అదే అయిపోతుంది.
ఇట్లా ఉంది మరి హడావుడి మార్నింగ్ నుండి కంటిన్యూ అవుతుంది. అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ తర్వాత రెస్ట్ తీసుకోలే, వెంటనే వంట స్టార్ట్ చేసిన. ఇక ఇది అవుతూ ఉంటుంది. మరి ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఇంకా రెస్ట్ తీసుకునే టైం కూడా కాలేదు. ఇంకా ఆనియన్స్ ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేసి పెట్టాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకొని వద్దాం. మళ్ళీ వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇప్పుడైతే 2-3 నిమిషాలు ఆలును నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మీరు పొడేసి ఇంకో 2 నిమిషాలు మూత పెడితే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుంది. ఇక ఈ లోపల ఆనియన్స్ నిమ్మకాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టిన. ఇక కొంతసేపట్లో లంచ్ చేద్దాం. మరి ఈవినింగ్ కలుద్దాం. చూడండి, రెస్ట్ లేకుండా ఎంత అల్లరి చేస్తుంది. చిట్టి పిట్ట ఎంత అల్లరి చేస్తుందంటే అది ఎంత చిట్టి పిట్ట అంటే చిట్టి పిట్ట. అది చూడండి, అది నైవేద్యం తినే పిట్టనే. ఇవాళ ఈరోజు సండే కదా, ఈరోజు కొంచెం ఎండ వచ్చింది, అమ్మయ్య అనిపించింది. నేను అరుణానందగిరి ఇక సాయంత్రం మళ్ళీ సాయంత్రం అయింది. అయితే మనం దోశ వేస్తే ఈవినింగ్ మంచిగా మళ్ళీ దోశ తిని టీ తాగితే అయిపోతుంది. ఇక దోశలు సన్నగా ఉండాలంటే కొంచెం పెసర దోశ కొంచెం లావుగా ఉంటేనే మంచిగా వస్తుంది, సన్నగా ఉంటే సరిగా రాదు. టీ అవుతుంది. ఇంకా డోర్ కొంచెం తీసి ఉంటే ఇంట్లోకి వద్దామని ట్రై చేస్తున్నాయి ఇవి 2 పిల్లలు. అందుకని డోర్ దగ్గరికి వేసి టీ పెట్టిన. ఇప్పుడైతే మన టీ రెడీ అయ్యే లోపల వీటిని కూడా కొంచెంసేపు చూస్తా. మరి ఈరోజు అయితే ఇంతే, రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ కలుద్దాం.